నెక్స్ట్ మనం హైదరాబాద్ కి వెళ్దాం. హైదరాబాద్ లో చూసుకుంటే ప్రజాపాలన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన జరగడం జరిగింది. అలాగే ఆ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మరికొంతమంది ఉన్నతాధికారులు కూడా హాజరవ్వడం జరిగింది. ఇక చూసుకుంటే 5 గ్యారంటీల అమలుపై చర్చించారు సబ్ కమిటీలో. అండ్ ఇక్కడ చూసుకుంటే కమిటీ సమావేశం ఎలా జరిగింది, అక్కడ ఏమేమి మాట్లాడుకున్నారు, దేనిపై చర్చించడం జరిగింది అనేటువంటి విషయాలపై అప్డేట్స్ ఇవ్వడానికి మనతో పాటు రాంబాబు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి అప్డేట్స్ ఏంటి? ముగ్గురు కూడా ఈ యొక్క సమావేశం జరిగింది. ఆర్థిక శాఖ ముఖ్య అధికారులతో కూడా సమావేశం ఈ యొక్క దానిపైన ప్రజాపాలన దరఖాస్తుల పైన ముఖ్యంగా చర్చిస్తా ఉన్నారు. ఈ యొక్క అప్లోడ్ సంబంధించినటువంటి అప్డేట్ ఆన్లైన్ దరఖాస్తులు ఎప్పటి వరకు అయిపోతుందని చెప్పి దానిపైన కూడా ఈ సమీక్షలో అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ 17వ తారీఖు లోపు వీటన్నిటికి సంబంధించినటువంటి ఏదైతే ప్రజాపాలనలో తీసుకున్నటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా 17వ తారీఖు లోపు ఆన్లైన్ చేసి దాన్ని అప్డేట్ ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఆన్లైన్ లో అప్డేట్ అయిన తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరెవరు ఏ పథకాలను ఆశిస్తా ఉన్నారు, వీళ్ళు ఎవరి అర్హులు, ఏ పథకానికి ఎవరు అర్హులు అని చెప్పి దాన్ని గుర్తించేటువంటి పనులు అధికారులు ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క మొత్తం వాళ్ళ యొక్క డేటా కూడా నమోదైన తర్వాత ఈ డేటాను తీసుకొని మళ్ళీ ఎవరైతే ఏ దేనికి ఏ పథకానికి అయితే దరఖాస్తు చేసుకున్నారో దరఖాస్తు చేసుకున్నటువంటి అందరి సంబంధించినటువంటి ఆ సమాచారాన్ని ఇప్పటికే సేకరించడం నేపథ్యంలో మరొకసారి కూడా ఇటు గ్రామ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా దీనిపైన కూడా వాళ్ళ యొక్క స్థితిగతుల పైన కూడా తెలుసుకున్నటువంటి అవకాశం అయితే కనపడుతోంది. మొత్తానికైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరు ఉన్నారో ఈ లబ్ధిదారులందరికీ కూడా ఈ యొక్క పథకాలు 6 గ్యారంటీలు ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందని చెప్పేసి ప్రభుత్వం అయితే కృతనిశ్చయితం ఉంది. అందుకొరకే ఇప్పటికే 6 గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ అయితే ఇప్పటికే ఫ్రీ బస్ ఇప్పటికే అమలు చేస్తున్నాం అని చెప్పేసి మహిళలకు ఉచిత బస్సు అనేది మహాలక్ష్మి పథకంలో అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. అందులో భాగంగానే 9.5 కోట్ల మంది వరకు కూడా ప్రయాణికులు అయితే ఉచితమైన బస్సును అయితే ఉపయోగించుకుంటారు. మరొక వైపు ఇటు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడంతో దీన్ని కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఈ రెండింటిని అయితే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తా ఉన్నది. మిగతా గ్యారెంటీలను కూడా 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి ఈ యొక్క 6 గ్యారెంటీల పైన ముఖ్యంగా రేషన్ కార్డు క్రైటీరియాగా ఈ యొక్క పథకాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటు రేషన్ కార్డులు ఎవరెవరికి లేవు, ఎవరెవరు రేషన్ కార్డుకు అర్హులు, ముఖ్యంగా వైట్ రేషన్ కార్డుకు అర్హులు ఎవరైనా దానిపైన ఒక క్లారిటీ తీసుకునే అధికారులు అయితే వైట్ రేషన్ కార్డును క్రైటీరియా తీసుకొని ఇక్కడ మొత్తానికైతే ఈ యొక్క పథకాలను అమలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 6 గ్యారెంటీలను మొత్తానికైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్లకు మాత్రమే ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో